దేవుని ప్రేమ కనపరచబడాలి. మనం ఏదైతే విత్తుతామో అదే కోయబడుతుంది కదా. వరి గింజలు దాటి రాగి గింజలు రమ్మంటే రావు కదా, వస్తాయా? గనుక మనం ఏదైతే విత్తుతామో, మనం ఏదైతే ఏ సహాయం అయితే చేస్తామో, ఏ ప్రేమనైతే కనపరుచుతామో, ఏ దుర్మార్గాన్ని కనపరుచుతామో అదే మన జీవితంలోనికి క్రమబద్ధీకరణగా వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నా ప్రియ దేవుని సంగమా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మరి వాళ్ళు చేసినటువంటి ఆ క్రూరత్వాన్ని బట్టి దేవుని దగ్గర మొరపెట్టాడు. దైవిక ప్రతిదండన ఎక్కువగా క్రూరులైన పెద్దల మీద ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా శిక్షణ అనుభవించేది వారే. ఆనాడు ఈ క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారెవరంటే బబులోనులో ఉన్నటువంటి పెద్దలు. వారి క్రూరత్వమునకు తగిన రీతిగా వారికి జరిగినటువంటి శాస్తి ఏంటంటే వారిపై దేవుని కృప మరి తగ్గిపోవడము, వారిపై దేవుని యొక్క శిక్ష అధికముగా అనుభవించటము. శిక్షను అనుభవిస్తారు, చాలా మందికి తెలియట్లేదు. దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సంఘాలకు పెద్దలు క్రమమును కలిగిన వారుగా, నీతి న్యాయమును అనుసరించేవారుగా ఉండాలి. సంఘములో పెద్దలు అంటే నీతి న్యాయమును అనుసరించాలి. అన్నా తమ్ముడు, తన మన మాసినయ మా పెద్దయ్య కాదు చూడాల్సింది, నీతి న్యాయములను చూడాలి. వారే పెద్దలు. ఎప్పుడైతే నీతి న్యాయములను తప్పిపోతారో క్రూరమైన శిక్ష వారిపైన ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్పుకొచ్చాడంటే బబులోను వారు చేసిన పని అదే. బబులోనులో ఉన్నటువంటి పెద్దలైన వారు యెరూషలేములో ఉన్నటువంటి వారిపై క్రూరంగా ప్రవర్తించారు గనుక మరలా ఆ శిక్షను వారు అనుభవించవలసి వచ్చింది. కనుక ఈనాడు సంఘాల్లో కూడా, సంఘములో ఉన్నటువంటి మరి మందిరాల్లో ఉన్నటువంటి, గ్రామాల్లో నివసిస్తున్నటువంటి పెద్దలైన వారు ఏం చేయాలంటే నీతి న్యాయాలను ఎరిగిన వారుగా ఉండాలి. నీతి న్యాయాలను ఎరిగిన వారుగా ఉండాలంటే దేవుని ప్రేమను కలిగిన వారుగా ఉండాలి. దేవుని ప్రేమ తెలియాలంటే దేవుని సన్నిధికి నడవాలి. ఏమ్మా, అంతే కదా? ఎలా తెలుస్తుంది? పిల్లోడు బడికి వెళ్తే చదువు నేర్చుకుంటాడు, ఆ తర్వాత వాడు కలెక్టర్ అవుతాడో, డాక్టర్ అవుతాడో, ఇంజనీర్ అవుతాడో, ఇంకేమవుతాడో అదైతే తెలియదు. మొత్తాన్ని వాడు ఎక్కడికి వెళ్ళాలి? బడికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, వాడు చదవాలి. ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది. వాడు బడికే పోకుండా మా వాడికి 35 సంవత్సరాలు వచ్చినాయి, ఏంది ఇంకా డాక్టర్ కాలేదంటే అవుతాడా? అవుతాడమ్మా? వాడు డాక్టర్ గాడు, యాక్టర్ గాడు, లాస్ట్కి ఏమవుతాడో వాడికి కూడా తెలియదు, కన్నోళ్ళకు మీకు కూడా తెలియదు. కనుక మనం ఒక విద్య నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన మాస్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ మాదిరిగానే ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలంటే దేవుని సన్నిధికి నడవాలి. వాడు పెద్దవాడా, సంఘ పెద్ద, ఊరి పెద్ద, గ్రామ పెద్ద, ఎన్ని నాళ్ళ నుంచి పెద్ద, ఏమి ఊరు కట్టింది నేను, సంఘం కట్టింది నేను, అది కట్టింది నేను, గోడలు కట్టింది నేను, రాళ్ళు బెరిసింది, ఈ పనికి రావు లెక్కకి. లెక్కకు కావలసింది ఏంటంటే ఆత్మీయ పాఠాలు నువ్వు నేర్చుకున్నావా, అది లెక్కకు వచ్చేది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తీర్పు దినానా, అయ్యా మా ఊర్లో మందిరం కట్టినాము, ఆ మందిరం కట్టినప్పుడు గోడకు రాళ్ళు నేను అందించినాను కాబట్టి ఇంకా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేను మందిరం మొహం చూడలేదు, నాకెందుకు తీర్పు అంటే కుదరదు. దానికి దీనికి సంబంధము లేదు. ఇవన్నీ శిథిలమైపోయాయండి, ఈ కట్టడాలన్నీ శిథిలమైపోయాయి. అందుకే అన్నాడు, నా కొరకు కట్టబడినది ఇది, మనుషుల చేత కట్టబడినది, ఇది శిథిలమైపోయేటువంటిది. కాబట్టి ఇది నాకెందుకు, నేను ఇది కట్టమని మిమ్మల్ని కోరుకోలేదే. ఒక గుంపుగా కూడుకోవడానికి ఒక గుడారం వేసుకోమన్నాను. మీరు ఎక్కడైతే ఒక ముగ్గురుగా కూడుకుంటారో మీ మధ్యలో నేను ఉంటాను అన్నాను. అంతవరకే. ఆ సమయంలో నువ్వు రాయి అందించావా, రప్ప అందించావా, నీళ్లు పోసావా, నారు పోసావా, అవన్నీ ఇంకా అవసరంలా. కాబట్టి మన ఆత్మీయ స్థితి ప్రాముఖ్యం. క్రైస్తవునికి ప్రాముఖ్యం ఏంటంటే ఆత్మీయ స్థితి, ఆధ్యాత్మిక పరిస్థితి. ఇదే కొలమానం, ఇదే లెక్కింపులేనికి వచ్చేది.
ఆ స్థితిని కలిగి ఉన్నావో లేదో పరీక్షించుకోవాలి. ఆ స్థితిని కలిగి ఉన్నప్పుడే యెరూషలేము ప్రజలు హాయిగా నివసిస్తున్న సమయంలో బబులోను వారు హింసించినప్పుడు వారు పడిన స్థితిని మరొక మాట చదివి నేను వాక్యాన్ని ముగిచ్చేస్తాను. టైము కాదు, వాతావరణం కూడా ఇబ్బందిగా ఉంది, నాకు కూడా ఉంది, నాకు అర్థమవుతుంది, ముగిచ్చేస్తాను. మనం ఇక్కడ గమనిస్తే ఐజేయా 13 యెషయా గ్రంథము 13వ అధ్యాయము 15-16 వాక్యాలు చూద్దాం. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడుదురు, వారి మీద పడుటకు నేను మోదీలను రేపెదను, వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. ఇంకా ఇవన్నీ చదివితే ఇదంతా ఏంటంటే బబులోను నాశనం చేయడానికి దేవుడు తీర్మానం చేసుకున్న స్టోరీ ఉంటుంది ఇక్కడ. బబులోను వారిపై ఉన్నటువంటి ఆయన కలిగినటువంటి కసి, బబులోనులో ఉన్నటువంటి ప్రజలు, బబులోని యొక్క పెద్దలు, బబులోని యొక్క రాజ్యంలో నివసిస్తున్న వారి వికృత శాస్త్రాలకు ఆయనకు మండిన కడుపు మంట. ఆ మంటను బట్టి వారిలా నాశనం అవుతారు, వారి నాశనం ఇలా జరుగుతుంది అని రాశాడు. మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా చాలా మంది ఎలా ఉంటారంటే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటాం. భూమి మీద మన దుర్మార్గత ఖచ్చితంగా లెక్కింపుకు వస్తుంది. బబులోను వారు యెరూషలేమునకు ప్రవేశించి ఆయన పిల్లలను కంప్లీట్గా క్రూరత్వంతో నాశనం చేసి పసిపిల్లలను గోడకేసి కొట్టి చంపేశారు. ఆయన చూస్తూనే ఉన్నాడు. తర్వాత చెప్పాడు, సేమ్ మీకు రిపీట్ అవుతుందిరా బాబు అని. అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే రిపీట్ అవుతుంది. నువ్వు ప్రార్థనకి వెళ్ళావా, నీ పిల్లలు ప్రార్థనకి వెళ్తారు. నువ్వు తాగుబోతువయ్యావా, నీ పిల్లలు తాగుబోతులు అవుతారు. నువ్వు దొంగాడవయ్యావా, నీ పిల్లలు దొంగోడైపోతారు. నువ్వు సోమరం అయిపోయావా, నీ పిల్లలు సోమరులు అయిపోతారు. ఏం జరుగుతుంది ఇక్కడ? కొలమానము. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, బబులోను ఈ రీతిగా నాశనం అయిపోయింది. ఈ నాశనానికి కారణం ఏంటంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆయన పిల్లలను క్రూరత్వముతో చంపి అందులో ఆ చెర నుంచి అందులోకి చొరబడిపోయారు. ఆ విధానాన్ని బట్టి వారి యొక్క నాశనాన్ని దేవుడే కోరుకున్నాడు. చాలామంది అంటాడు, దేవుడు అలా అనొచ్చా, దేవుడు అయితే అలా చేయొచ్చా? మరి దేవుడు చెబితే మనుషులు చేస్తారు. ఇప్పుడు మనం అందం నాశనం అయిపోదురుగాక, అయిపోతారా? ఏమండి, గొడవలు వచ్చినప్పుడు ఆడవాళ్ళు బాగా తిట్టుకుంటారు, మంచుకుంటాయి. నేను వింటుంటాగా, ఎడుండి కూడా వింటుంటా. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు దుమ్మెత్తుకుపోతావు, నువ్వు ఏందో ఎత్తుకుపోతావు, నువ్వు ఈమె అనగానే ఆమె ఎత్తకపోద్దా, ఈమెకు ఆనందం అన్నమాట. ఇంక నేను అన్నాను, ఆమె అయిపోయింది, ఈమె తృప్తి పడుద్ది. ఇక అబ్బా, ఇంక నేను అన్నాను, ఆమె అయిపోయింది. ఇంక ప్రతి ఒక్కళ్ళు ఎవరు నోడితే వాళ్ళు నాశనం పోవు గాక అనుకుంటా పోతే భూమి మీద ఎవరు ఉంటారు? ఆమె అన్నదే నువ్వు అంటది. ఇప్పుడు నువ్వు అన్నది ఆమె కూడా అంటది. ఇంక మీ ఇద్దరు నాశనం అయితే భూమి మీద ఉండేది ఎవరు? మనము నాశనం అయిపోగాక అంటే ఇంక దేవుడు ఎందుకు? ఆయన అంటే జరుగుద్ది, మనమంటే జరుగుద్దా? అంటే జరుగుద్దా? జరగదు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క మాటలకు చాలా అర్థాలు, పరమార్థాలు ఉంటాయి. అర్థాలలో ఉన్న పరమార్థాన్ని వెతకాలి. ప్రతి మాటని ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకూడదు. పాజిటివ్ కూడా ఆలోచన చేయాలి. మొదట మనిషికి వచ్చే అలవాటు ఏంటంటే నెగిటివ్గా వెళ్ళిపోయే అలవాటు. అంటే అబద్ధాన్ని త్వరగా నమ్మే అలవాటు మనుషుడికి ఉంటుంది. సత్యాన్ని గ్రహించడానికి టైం తీసుకుంటుంది. అప్పుడు దాకా మనిషి ఆగలేడు. ఆ లోపల జరగాల్సినవి జరిగిపోతాయి అనర్థాలన్నీ. ఆ రీతిగా బబులోను వారు కూడా ఏం చేశారంటే యెరూషలేములోకి జొరబడి ఆయన పిల్లలైన వారిని, చిన్న పిల్లలని కూడా చూడకుండా గోడలకేసి కొట్టి చంపేశారు. అది చూస్తున్న దేవునికి బబులోను యొక్క పెద్దలపై
బబులోను యొక్క ప్రజలపై బహుగా కోపం వచ్చి ఇక్కడ రాయబడిన ఈ మాటలన్నీ చెప్పుకొచ్చాడు. వారు చూచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడతారు. ఎందుకన్నాడంటే నువ్వు చేసిన పన్నే మరలా నీకు జరుగుతుంది అనే దాన్ని అక్కడ మాదిరిగా చూపించుకుంటూ వచ్చాడు. కనుక ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక స్థితిలో, మన దైవిక పరిస్థితుల్లో ఎన్నిటినో మనం చూస్తూ ఉంటాం. పరిస్థితులు ఏవైనప్పటికీ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, మనం ఏది చేస్తున్నామో తిరిగి అది మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి మనం మేలు చేస్తున్నామా, డెఫినెట్గా ఆ మేలును ఒకరోజు చూస్తాం. మనం కీడు చేస్తున్నామా, ఖచ్చితంగా ఆ కీడును కూడా చూస్తాం. ఇది నాటి పరమార్థం. దేవుడు మనకు నేర్పించినటువంటి, బబులోను వారి దారి నేర్పించినటువంటి ఆ సత్యం ఏంటంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఏమైతే కొలుస్తున్నావో అదే నీకు వస్తుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, పెద్దలైన వారు, విశ్వాసులైన వారు, పురుషులైన వారు, యవనస్తులైన వారు దేవునికి బహుదూరస్తులుగా ఉంటున్నారు. ఆ ప్రభావము నీ పిల్లలపై ఉంటుంది. ఆ ప్రభావం నీ ఆధ్యాత్మిక స్థితిపై ఉంటుంది. ఆ ప్రభావం నీ కుటుంబంపై ఉంటుంది, నీ గ్రామంపై ఉంటుంది, నీ దేశంపై ఉంటుంది. ఇలాగా దాని ప్రభావం ఒకటంట ఒకటేమవుతుంది, విస్తరించబడుతూ ఉంది. కాబట్టి ఆ విషయాలను మనం నేర్చుకుని, దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకొని, దేవుని యొక్క ఉద్దేశాలకు, ఆయన నేర్పినటువంటి ఆ మాటలకు, పాఠాలకు, వాక్య ధ్యానాలకు లోబడేటువంటి తల్లులుగా, బిడలుగా, సంఘ విశ్వాసులుగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఒక చెయ్యి ఉంది, కొంతమందికి అసలు చేతులే లేవు. దేవుడు చేతులున్న వారికి 2 చేతులు ఇచ్చునుగాక. కొంతమందికి కొరచ చేతులు కూడా ఉన్నాయి. అబ్బా, నేను బారు చేతులు నేను కదా, అందరికీ బారు చేతులను దయచేయునుగాక. కొంతమందికి చేతులే లేవు. పోనీ మంచోళ్ళు నిలబడండి, పర్వాలేదు నిలబడండి. మీరంతా మంచోళ్ళు. చేతుల్లోనే ఉన్నారు, సగం చేతులు ఉన్నారు, కొరచ చేతులలో ఉన్నారు. అందరం లేచి నిలబడి పాత్ర కొరకై సిద్ధపడదాం. ఆరాధించి ఘనపరిచి ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి ఏ యోగ్యత మనల్ని లేని మనలను యోగ్యులుగా ఆయన ఎంచుకున్నాడు. అవునండి, మనలో ఏ యోగ్యత ఉందండి? మన యొక్క శరీరము తల్లి గర్భము నుంచి పాపములో పుట్టిన శరీరం. మన యొక్క ఆలోచనలు, తలంపులు పాపపు ఉద్దేశాలు కలిగినటువంటి ఆలోచనలు. అటువంటి ఎన్నిక లేని మనలను ఆయన ఎన్నిక చేసుకుని తన అపారమైన ప్రేమ మనపై నుంచి మనల్ని తన పిల్లలుగా ఎంచుకొని ఆధ్యాత్మికముగా మనం ఏమై ఉన్నామో, ఎలా ఉండాలనో నేర్పించే ప్రయత్నాన్ని ఆయన చేశాడు. గనుక ఆ స్థితిలో ఉన్నటువంటి నీవు నిజంగా, అయ్యా నాకు ఇచ్చిన ఈ కృప, నాకు ఇచ్చిన ఈ మారు మనసు, ఈ రక్షణ మార్గము నేనెన్నడూనూ ఎరిగి ఉండలేదే అని హృదయపూర్వకముగా మనసారా అందరూ కళ్ళు మూసి ఒకరి వైపు ఒకరు చూసుకొనకుండగా, ఒకరి వైపు ఒకరు చూసుకొనకుండగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కళ్ళు మూసి మనపూర్వకంగా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును గోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణమును. అందరూ సంతోషంగా నోరారా
హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఆరాధిద్దాం. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఎస్, లోకములో ఉన్నటువంటి మర్యాదలు, లోకములో ఉన్నటువంటి మమకారులు అన్నీ గతించిపోతాయి. ఆత్మీయులతో అక్షానుబంధం అనుగ్రహిస్తేనే ప్రైజ్ గాడ్, స్తోత్రం. సంతోషంగా లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు, అవును, లోకం నుండే మర్యాదలన్నీ మమకారాల్ని విడిచి వెళ్ళిపోతాయి. ఆత్మీయమైనటువంటి అనుభవము దేవుడు మనకిచ్చినటువంటి కృప. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. అవునే, మేము ఊహించలేదయ్యా నీ కృపలేని క్షణాన్ని. నైనా నువ్వు కోప్పడుతూనే మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. ఎస్ ఎస్, చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. అవునైనా మేము నడవలసిన మంచి మార్గం. Yes. నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములో స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలను నోరారా ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఎస్ పలుకు, ఆయనతో తీర్మానం చేయి. స్థిరపరచితివే, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణ. అవునైనా నీ కృపలేని ఒక క్షణం మేము బ్రతకలేమయ్యా. నువ్వు కోపం మా వైపు చూపుతూనే మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. ఎస్ ఎస్, మనసారా హృదయపూర్వకంగా నోరారా. నీ కృపలేని క్షణమును కోపించుచునే
పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకువతోనే నీ కృపము అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేని నీ కృపలేని అవునైనా మేము ఊహించలేమయ్యా నీ కృపలేని క్షమను నువ్వు కోపిస్తున్న మా పైన ప్రేమను కనపరుస్తున్న వాడవయ్యా అవును నైనా ఆశ్రయం yes స్తోత్రం హోలీ ప్రైజ్ గాడ్ మనపూర్వకంగా ఆరాధించు కనపరచు నిత్య నివాసినై నీ ముఖము చూచు పరవశించేదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది నిత్య నివాసినై నీ ముఖము చూచు పరవశించేదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది స్తుతిగాన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతిగాన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లెలూయా 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 ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేని అవునయ్యా మేము ఊహించలేమయ్యా నీ ప్రేమను నాయన మేము కనుగొనలేమయ్యా నీ కరుణను నాయన మేము రుచి చూడలేమయ్యా నీ దరుణను అవును Yes, yes. నువ్వు ఆశ్రయుడవు మాకు దుర్గమైన వాడవు మేము నడవలసిన మార్గాలను మాకు నేర్పువాడవు తప్పిపోయిన త్రోవలను సరిచేయువాడవు నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము మాపై చూపినావే అవునయ్యా మేము ఊహించలేనటువంటి వాత్సల్యం మాపై నుంచి నాయనా నీవు చూపినటువంటి ప్రేమను మేము రుచి చూడక మమ్మల్ని మీరు ప్రేమించి మా కొరకు కలువరిలో మీరు బలియాగమయ్యి మీ రక్తమును ధారలుగా చెందించినటువంటి మీ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము నీ ప్రేమను మేము పొందలేకపోతున్నాము నువ్వు మాపై కోపపడుతున్నావు అనుకుంటున్నామే కానీ నువ్వు మాపై చూపుతున్న వాత్సల్యమును నాయన మేము ఎరగలేకున్నామయ్యా
నీ పిల్లలుగా మమ్మల్ని చేర్చుకొని ఈ లోక మర్యాదలు గతించిపోతాయని మేము ఎరగక, లోకములో మనుషులకు కలిగిన విలువ, మనుషులకు చేసిన గొప్పతనం, మనుషులను ప్రేమించిన విధంగా కనీసం మేము ప్రేమించలేకపోతున్నామయ్యా. మనుషులను ప్రేమిస్తున్నాము, వారు తాత్కాలికమైన వారని ఎరిగినప్పటికీ, మనుషులపై మమకారాలు ఉన్నాయి, వారు తాత్కాలికమైన వారని ఎరిగినప్పటికీ శాశ్వతమైన నీ ప్రేమను, మా కొరకు నువ్వు ఏమై ఉన్నావో మేము ఎరుగని స్థితిలో ఉన్నామయ్యా. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బ్రతుకుతూ మేము కలుగలేని జీవితాలు అనేక మంది లోకములో ఉన్నారయ్యా. మీరు మమ్మల్ని పేర్చుకున్నందుకై స్తోత్రాలు, మీ రెక్కల చాటును మమ్మల్ని ఉంచినందుకై స్తోత్రాలు. నైనా నీ శరీరంలో పాలి భాగస్థులుగునట్టుకు మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, ఈ లోకంలో అనేక మంది గతించిపోయారు. ఏ మంచి లేని మమ్ములను మీరు చేర్చుకొని జీవ మార్గమును మాకు దయచేశారయ్యా. ఒక దినమున పరలోక ఆనందం మేము అనుభవించలాగున్నా. ఇదిగో మీ వాక్యము సెలవిస్తుంది, బబులోనులో ఉన్నటువంటి నాయన పెద్దలైన వారు యెరూషలేములో చొరవబడి నీ పిల్లలైన వారిని బాధించి హింసించి క్రూరముగా ప్రభువా వారిని చంపినప్పుడు వారిపై శాపం విడుదలై వారి యొక్క నాశనమునకు మీరు నాంది పలికారని మేము లేఖనాల ద్వారా చూస్తున్నాం. కారణం, నువ్వేమైతే కొలిచావో దాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వేమైతే విత్తావో అదే నీకు పంటగా వస్తుంది. నీ యందు భక్తి జీవితము పరలోకమందు చేర్చబడుతుంది. అవిధేయత నరకములోనికి, నరక యాతనలోనికి నడిపిస్తుందని నీ వాక్య ధ్యానపు మాటలు ఇంకా గ్రహించలేని పిల్లలతో మీరు మాట్లాడండి. ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనలో నిన్ను కలిగి నివసించే కృప మాకు ఇచ్చినందుకై, ఇటు ధన్యతను, ఇటు ఆధిక్యతను, ఇటు పరిశుద్ధుల సహవాసాన్ని పొందలేని వారికి కృపనిమ్మని ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధన అంతటి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి లేవనెత్తబడి ఆత్మలో రోషము కలిగిన వారై, ఆత్మలో ఉత్సవం కలిగిన వారై, ఆత్మలో ప్రేరణ కలిగిన వారై, హృదయపూర్వకంగా మనపూర్వకముగా కన్నీటి పర్వతమై నిన్ను ఆరాధించిన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న ప్రతి విధమైన అపవాది శోధనలన్నింటినీ లయపరచు. ఇంకా బలమైన సాధనాలుగా నీలో వాడబడాలి. ఘనపరచబడే బిడ్డలుగా, ఎత్తబడేటువంటి సహవాసం నుండి పిల్లలుగా ఉంచమని ఈనాటి స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ యేసే ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.